Your proof is not in her. హలో, వెల్కమ్ టు టెక్ ట్యూటర్ ఛానల్. చూడండి, వాళ్ళు మీకు నేను బిట్ లాకర్ ఎలా ఆన్ చేయాలనేది, పాస్వర్డ్ ఎలా ఇవ్వాలనేది మీకు చూపిస్తాను. దానివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇట్లా డ్రైవ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఇట్లా చూసినప్పుడు మనకి ఏమవుతుందంటే పాస్వర్డ్ కనుక మనం ఎనేబుల్ చేసుకున్నామంటే మనకి అంటే మనకి అన్నోన్ పీపుల్ ఎప్పుడైనా మన ల్యాప్టాప్ యూజ్ చేసినా కూడా మన ఫైల్స్ని మనం యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా చేయొచ్చు. అది ఎలాగో మీకు నేను చూపిస్తాను. చూడండి, దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ డ్రైవ్ తీసుకొని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా టర్న్ ఆన్ బిట్ లాకర్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు. చూజ్ హౌ యూ వాంట్ టు అన్లాక్ దిస్ డ్రైవ్, యూజ్ ఏ పాస్వర్డ్ టు అన్లాక్ ద డ్రైవ్, యూజ్ మై స్మార్ట్ కార్డ్ టు అన్లాక్ ది డ్రైవ్. నేను యూజ్ ఏ పాస్వర్డ్ టు అన్లాక్ ది డ్రైవ్ని క్లిక్ చేస్తున్నా. ఎంటర్ యువర్ పాస్వర్డ్. పాస్వర్డ్ షుడ్ కంటైన్ అప్పర్ కేసు. చూడండి, పాస్వర్డ్లో ఏంటంటే మనకు అప్పర్ కేసు, లోయర్ కేసు, లెటర్స్ అన్నీ కలగలిపి అంటే మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అప్పుడే పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దానికోసం చూడండి, అట్లాగే మళ్ళీ రీఎంటర్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇట్లా మీకు అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినా లేకపోతే ఇట్లా అనుకున్న అట్లాగా మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి కనుక మీకు ఆప్షన్స్ని ఇస్తుంది. హౌ డూ యూ వాంట్ టు బ్యాకప్ యువర్ రికవరీకి, సేవ్ టు యువర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్, సేవ్ టు యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్, సేవ్ టు ఏ ఫైల్, ప్రింట్ ది రికవరీకి. నేను సేవ్ టు ఏ ఫైల్ అనే నా సిస్టంలోనే ఇంకొక డ్రైవ్లో నేను సేవ్ చేసుకుంటున్నాను. చూడండి, దానికోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఇట్లా చూడండి, మీరు ఒకటి సో ఎఫ్లో చేద్దాం అంటే యాక్చువల్గా మనం ఈ డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి ఈ డ్రైవ్లో మనం సేవ్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వేరొక డ్రైవ్లో ఎఫ్ డ్రైవ్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ఎఫ్ డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా సేవ్ మీద క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు సేవ్ ది రికవరీకి ఆన్ దిస్ పీస్ అని చూపిస్తుంది. ఎస్ అని క్లిక్ చేస్తే కనుక మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇట్లాగా మీకు చూజ్ హౌ మచ్ ఆఫ్ యువర్ డ్రైవ్ టు ఎన్క్రిప్ట్. చూడండి, ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తుంది మనకి. యాక్చువల్గా ఎన్క్రిప్ట్ యూజ్ డిస్క్ స్పేస్ ఓన్లీ, ఎన్క్రిప్ట్ ఎంటైర్ డ్రైవ్. ఇదేంటంటే మనకి పై ఆప్షన్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా తొందరగా అయిపోవడానికి, కిందది ఏంటంటే కొంచెం స్లోగా అవుతుంది. సో నేను ఎన్క్రిప్ట్ యూజ్ డిస్క్ స్పేస్ ఓన్లీ అనేది దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. స్టార్ట్ ఎన్క్రిప్టింగ్ అంటే కనుక ఇట్లా మనకి చూపిస్తూ ఉంటుంది. చూడండి, ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఇట్లా అయిపోయిన తర్వాత చూడండి, మీకు ఇట్లా కనిపిస్తుంది. లాక్ ఓపెన్ చేసినట్లుగా. మీరు ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేస్తే కనుక మీకు ఇది లాక్ అయ్యి ఉంటుంది. సో మీరు పాస్వర్డ్ ఇచ్చి ఆటోమేటిక్గా దీన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా మీరు బిట్ లాకర్ అనేది యూజ్ చేసి సిస్టమ్ ప్రొటెక్ట్ డ్రైవ్స్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా టెక్ ట్యూటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.